హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? ఈరోజు మంచి రుచిగా ఉండే క్యాలీఫ్లవర్ ఆవకాయ పెట్టుకుందామండి. ఈ క్యాలీఫ్లవర్ ఆవకాయకి చక్కగా క్యాలీఫ్లవర్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని చక్కగా కడుక్కొని ఒక మంచి క్లాత్ మీద ఇలా మొత్తం తడి ఆరిపోయే వరకు ఆరబెట్టుకోండి. సైజ్ అయితే మీడియం సైజులో కట్ చేసుకుని ఇలా పెట్టుకోండి. చూసారు కదా, ఈ సైజ్ అయితే సరిపోతుంది. తర్వాత ఈ కాడలు ఉంటాయి కదండి, చిన్న చిన్న కాడలు వెనకాల, ఆ కాడలు కూడా వేసుకోవచ్చండి. ఎందుకంటే ఆ కాడలు కూడా ఇదిగోనండి, ఇలాంటి కాడలు ఉంటే అవి కూడా ఇలా కట్ చేసుకుని పచ్చళ్ళలో వేసుకోవచ్చు. ఇవి కూడా ఊరిన తర్వాత చాలా బాగుంటాయి. చూసారు కదా, నేనైతే ఇలా సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇలా చక్కగా ఆరిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే ఈ క్యాలీఫ్లవర్ ముక్కలన్నిటిని తీసుకోండి. ఇది చాలా పెద్ద పువ్వు దొరికిందండి. నేను మొన్న మచిలీపట్నం వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను అన్నమాట. చాలా పెద్ద పువ్వు. ఇలా గిన్నెలో వేసుకున్న తర్వాత చక్కగా ఇలాంటి మంచి రంగు వచ్చిన నిమ్మపళ్ళు తెచ్చుకుని ఆ నిమ్మపళ్ళు కట్ చేసుకుని, నాకు ఈ పెద్ద పువ్వుకి ఒక 5 నిమ్మకాయలు అయితే వేసానండి. చాలా పెద్ద పువ్వు అనమాట. మీరు తెచ్చుకున్న క్యాలీఫ్లవర్ని బట్టి మీరు నిమ్మరసం అన్నది పిండుకోండి. నేనైతే 5 నిమ్మకాయలు వేసాను. ఈ 5 నిమ్మకాయలు చక్కగా పిండేసిన తర్వాత ఒక 2-3 అవర్స్ లేదంటే ఒక 4 అవర్స్ వరకు అరగంటకు ఒకసారి ఇలా పైనుంచి కిందకి కలుపుకుంటూ ఉన్నారనుకోండి, ఆ నిమ్మరసం అంతా కూడా ఈ క్యాలీఫ్లవర్కి పట్టి చక్కగా పుల్ల పుల్లగా బాగుంటుందండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ అరగంటకి చూసుకోండి. డైరెక్ట్ నిమ్మరసం వేస్తే ఆ పులుపు అన్నది ముక్కకి పట్టదనమాట. ఇలా కలుపుకుంటే చాలా బాగా పడుతుందండి. నా చిన్న చిన్న వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోనండి, ఇప్పటికి నేను 3-4 సార్లు ఇలా కలిపాను అనమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉప్పు కారం ఇవన్నీ కొలతగా వేసుకుందాము. మీరు తీసుకునే ఫ్లవర్ని బట్టి వేసుకోండి. నాకైతే కనుక ఈ పెద్ద గ్లాస్తో ఒక 1.5 గ్లాస్ వేస్తున్నాను. అంటే 1.5 గ్లాసు కారం వేస్తున్నానండి. 1.5 గ్లాస్ కారానికి ఒక గ్లాస్ ఉప్పు అయితే వేస్తున్నాను. ఉప్పు కొంచెం తక్కువే వేసుకోండి, కావాలంటే కలుపుకోవచ్చు. ఎక్కువైతే కనుక మళ్ళీ మనం తీయలేం కదా, అందుకని 1.5 గ్లాస్ కారానికి నేనైతే ఒక గ్లాస్ ఉప్పు వేస్తున్నానండి. ఇదిగోనండి, ఒక అర గ్లాసు ఆవపిండి కూడా వేస్తున్నాను. ఆవపిండి ఎక్కువ అవసరం లేదండి, ఎందుకంటే క్యాలీఫ్లవర్ ఆవకాయకి అంత ఆవపిండి అయితే పట్టదు. ఒక అర గ్లాసు ఆవపిండి వేసి ఒక పెద్ద స్పూన్తో మెంతిపిండి కూడా వేసుకున్నామండి. కొంచెం ఆ ఘాటు అది ఉంటుంది కదా, ఘాటు అది తగ్గడానికి కొంచెం మెంతిపిండి కూడా వేసుకుని, వెల్లుల్లి రబ్బలు కొన్నేమో ఇలా ఒలుచుకుని వేసుకోండి. కొన్ని వెల్లుల్లి రబ్బలు అయితే ఇలా చక్కగా దంచుకుని వేసుకోండి. అలా దంచుకుని వేసుకుంటే చాలా బాగుంటాయండి. ఇలా దంచుకుని వేసుకున్న వెల్లుల్లి రబ్బలు కూడా వేసిన తర్వాత ఇప్పుడు మొత్తం పైనుంచి కిందకి ఒకసారి కలుపుకోవాలండి. ఈ ఉప్పు కారం మనం వేసుకున్న వెల్లుల్లిపాయలు ఆవపిండి మొత్తం కూడా పైనుంచి కిందకి కలిసేలాగా మొత్తం కలుపుకోవాలండి. చూసారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత అప్పుడు మనం ఆయిల్ కూడా వేసుకుందాము. మొత్తం పైనుంచి కిందకి బాగా ఆ ముక్కలకి పట్టే విధంగా పైనుంచి కింద కలుపుకోండి. చూసారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ పచ్చడికి. ఇది ఒక నెల వరకు బయట నిల్వ పెట్టుకోవచ్చండి. తర్వాత అయితే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి.
క్యాలీఫ్లవర్ ఆవకాయ, ఉసిరావకాయ ఇలాంటివి ఏంటంటే కొద్ది రోజులు మాత్రమే కలర్ బాగుంటుంది. తర్వాత అయితే కొంచెం కలర్ మారిపోతుందండి. అందుకని ఎక్కువ స్టోర్ చేసుకునే విధానాన్ని బట్టి కూడా చూసుకోవాలి. నేనైతే వేరుశనగ నూనె వేసానండి. నువ్వుల నూనె కూడా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం పైనుంచి కింద కలిపేసుకుని ఆయిల్ కూడా వేసుకుని ఇలా ముక్కలు సమానంగా ఇలా గిన్నెలో నొక్కేసుకొని అలా ఉంచుకుంటే నూనె నెక్స్ట్ డేకి చక్కగా పైకి వస్తుంది అనమాట అండి. దాన్ని బట్టి మన నూనె ఎక్కువ తక్కువ అన్నది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం ఇలా నొక్కేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఓవర్ నైట్ అలా ఉంచేసుకుంటే బాగా ముక్కకి ఉప్పు కారం అన్నీ కూడా చాలా బాగా పడతాయండి. చూసారు కదా, ఇలా మూత పెట్టేసుకుని ఉంచేసుకుని నెక్స్ట్ డే చూద్దామండి. చూసారు కదా, తెల్లారి అయితే నాకు నూనె తక్కువ అనిపించిందండి. చూడండి, కొంచెమే ఇలా పైకి వచ్చింది కదా. ఒకసారి పైనుంచి కింద కలిపిన తర్వాత నూనె, ఉప్పు, కారం ఏమన్నా అవసరమైతే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదిగోనండి, నూనె అయితే ఇలా కొంచెం తేరుకుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి పైనుంచి కింద కలుపుకుందామండి. ఈ క్యాలీఫ్లవర్ ఆవకాయ రైస్లోకి, రోటీల్లోకి, లేకపోతే దోశల్లోకి, ఏ టిఫిన్లోకైనా, రైస్ ఐటమ్స్లో కన్నా చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా పెట్టేసుకోవచ్చు. చాలా టేస్ట్ బాగుంటుంది. క్యాలీఫ్లవర్ ఇష్టపడే వాళ్ళు ఈ ఆవకాయ తప్పనిసరిగా ట్రై చేయండి. మీకు కూడా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇలా నేనైతే ఒక పెద్ద సీసాలో, ఒక పెద్ద డబ్బాలో పెట్టేసుకుని కొంచెం కొంచెం ఇలా చిన్న సీసాలోకి తీసుకుంటానండి. మొత్తం మనం స్పూన్తో కిలికేసిన దానికంటే ఇలా ఎప్పటికప్పుడు చిన్న సీసాలోకి తీసుకుంటే తొందరగా పాడవకుండా ఉంటుంది. నేనైతే కొంచెం ఆయిల్ వేద్దాం అనుకుంటున్నాను. ఆయిల్ అయితే సరిపోలేదు, మిగిలినవన్నీ సరిపోయాయి. కానీ ఆగండి, అప్పుడే అయిపోయిందా? మనం కలుపుకున్న గిన్నెలో వేడివేడి అన్నం వేసుకుని ముద్ద తింటేనే కదా అన్నీ సరిపోయే లేదో తెలుస్తుంది. ఇలా ఎంతమందికి అలవాటు ఉందో తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఆవకాయ తినేదానికంటే ఈ లాస్ట్లో తినే ముద్ద ఆ కిక్కే వేరప్ప అన్నట్టు ఉంటుంది. నాకైతే అన్నీ సరిపోయాయండి. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.